నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. ఒక స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఏమంత కష్టమైన పని కాదు. కానీ ప్రాణాలు అర్పించే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా కష్టమైన పని. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం శుక్లపక్షం, మార్చి 22, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 22 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 5 గంటల 10 నిమిషాలకు. తిథి త్రయోదశి ఉదయం 7 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం మఖ తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల వరకు, తదుపరి పుబ్బ. కరణము కౌలవ సాయంత్రం 6 గంటల 1 నిమిషము వరకు, తదుపరి తైతుల. ఉదయం 7 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి గరిజ. యోగము ధృతి సాయంత్రం 6 గంటల 32 నిమిషాల వరకు, తదుపరి శూలము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుండి 4 గంటల 53 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 52 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 46 నిమిషాల నుండి 9 గంటల 34 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల 18 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాల నుండి 5 గంటల 34 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 1 గంట 45 నిమిషాల నుండి 3 గంటల 34 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. మార్చి 22 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి, శనివారం ఉదయం 7 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. ఏదైనా ఒక తిథి ముందు రోజు సూర్యోదయాని కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం తరువాత వరకు ఉంటే కనుక దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథుల రోజులలో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. తదుపరి వచ్చే చతుర్దశి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు మకా నక్షత్రయుక్త మేష లగ్నమందు వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము శుక్రవారం రాత్రి 1 గంట 24 నిమిషాలకు మొదలై శనివారం తెల్లవారుజామున 4 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకొని వాహన ముహూర్తము చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తము లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు సింహరాశిలోను ఉంటారు. మన ఛానల్లో నెక్స్ట్ స్పెషల్ వీడియో హోలీ, ఉగాది ఈ 2 పండుగల గురించి పూర్తి వివరాలు, ముహూర్తాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని మిస్ అవ్వకుండా చూసి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రామాయణంలో రావణాసురులు 3 సోదరులు. ఈరోజు ప్రశ్న, లంకలో హనుమంతుడి దిగిన పర్వతం పేరేమిటి? లంబ పర్వతం, సంజీవిని పర్వతం, మహేంద్ర పర్వతం, చిత్రకూట. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి. ఉద్యోగాలలో మీ పనితనం అందరినీ ఆకట్టుకుంటుంది. మిథున రాశి. వ్యాపారస్తులు ఉత్సాహంగా విస్తీర్ణ కార్యక్రమాలు చేపడతారు. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సింహరాశి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కన్యరాశి. మహిళలకు సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. తులారాశి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చు. వృశ్చిక రాశి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనుస్సు రాశి. ఇంటి నిర్మాణాలు మరింత వేగవంతం చేస్తారు. మకర రాశి. పెట్టుబడులతో ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. కుంభరాశి. ఉద్యోగాలలో ఊహించని ప్రోత్సాహం అందుతుంది. మీనరాశి. సోదరులు సోదరీలతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.